చేస్తుంది. అదే అందుకని దాన్ని అంటే పొరపాటున హెలికాప్టర్ ప్రొఫెల్లరు వైరస్కి ఏమైనా పొరపాటున తగిలితే మనం ఊహించలేము ఆ ప్రమాదాన్ని. నేను ఒక విషయం చెప్పగలను సార్. ఆయన పరామర్శకి వెళ్తున్నాడు ఎవరు జైల్లో ఉన్న కాకంగా గోవర్ధన్ రెడ్డి గారిని. ఆయన వెళ్ళి సూసైడల్ టెండెన్సీతో వెళ్ళడు కదా. ఆల్రెడీ ఆయన మీద ఇన్ని ఉపద్రవాలు ఉన్నాయి. కోరేవడం తలకాయ తెచ్చుకుంటాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ న్యాయస్థానం ఇచ్చే డైరెక్షన్లో డెఫినెట్గా రోపార్టీ పెట్టాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ సక్సెస్. ఇంకేముంది, రోపాటి పెట్టాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? పెట్టగలరు వాళ్ళు. సో దాని బదులు దానికన్నా ముందు అచ్చెన్నాయుడు గారు ఏమైనా ప్రణాళిక తెగించి 1000 గజాలు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయాలో ఆ పని వాళ్ళు చేశారు. 11 స్థానాలు ఇచ్చి వాళ్ళు పరిమితం చేశారు. గతంలో మీకు 23 స్థానాలు ఇచ్చి పరిమితం చేశారు. మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా గౌరవపదమైన మంత్రి పదవుల్లో ఉండి మీరు భూత బేతాల విద్యలని గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చుకుని బేతాళుల్లాగా భూత వైద్యుల్లాగా ఆ సీసాల్లో బంధించి 1000 అడుగుల్లో బంధించడానికి ఇలాంటి పెద్ద పెద్ద బృహత్తర కార్యక్రమాలు మీరు పెట్టుకోకండి సార్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి ఇవాళ నచ్చితే ఆయనకి 151 ఇచ్చారు, నచ్చకపోతే 11 ఇచ్చారు. 25 పైసలు మీరు దేనికి టెన్షన్ పడతారు? ఫస్ట్ టైం మీ అపార అనుభవానికి మీరు ప్రపంచాన్ని ఇలా అట్టు తిరగేసినట్టు తిరగేసేస్తారు. అమరావతి ప్రపంచ రాజధాని ఇప్పుడు చెప్తున్న కబుర్లు అప్పుడు చెప్పారు మీరు. కానీ దానికి పర్యవసానంగా మీకు 23కే పరిమితం చేశారు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిందే, ఆయన ఈ డజంట్ మీన్ ఎగ్జాక్ట్లీ ఆయన అన్నది అని కాదు. 1000 అడుగులు గొయ్యి తగ్గుతున్నాను కదా, ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంది తెలుగుదేశం. ఏం గతంలో సైకో నెరేటివ్, రాక్షస పాలన, ఆ నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో సఫలీకృతమైన వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏమంటారంటే భూతాలు పేతాత్మలతో పోలుస్తూ అండ్ 1000 అడుగులు గోతుల్లో కప్పెడతాం, సీసాల్లో బంధిస్తాం. నెరేటివ్ ఎక్కడ బిల్డ్ అయింది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి చూద్దాం. అక్కడి నుంచి సార్ వాళ్ళకి ఒకటే గుర్తుంచుకోండి, ఓ తపేలా ఛానల్లో దిక్కుమాల పకోడీ పేపర్లోంచి వీళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తున్నారు. లేదంటే చంద్రబాబు గారు ఏ రోజైనా అలాంటి పదజాలాలు వాడడం మీరు ఎప్పుడైనా చూసారా? కాదు, ఆయన మాట్లాడడమా? సో ఆయన మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్ర ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆయన టెర్మినాలజీ సేమ్ టెర్మినాలజీ, భూతం భూస్థాపితం సైకో. అయితే ఇక్కడ ఆయన అడిషనల్గా మాట్లాడింది ఏంటంటే అచ్చెన్నాయుడు గారు 1000 అడుగులు గొయ్యి. సో ఈ బహుశా ఈ రోజు నుంచి జనంలోకి వీళ్ళు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతినిధులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా వెళ్తున్నారు. ఈ నెరేటివ్ని చాలా బలంగా తీసుకెళ్ళడం ద్వారా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఎక్కడికన్నా వెళ్ళినా జనం వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా తిరగబడే ఒక వాతావరణం క్రియేట్ కాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఎలా కౌంటర్ చేయగలదు? ఎందుకు చేయలేదు? నేను ఆల్రెడీ కౌంటర్ చేస్తేనే వీళ్ళకి తడుగుకుంటున్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే నిన్న ఆయన వాళ్ళ యూత్ని అడ్రస్ చేస్తూ ఈవెన్ బైరెడ్డికి అవకాశం కల్పిస్తాం అన్న దగ్గర వీళ్ళు ఇమీడియట్గా రౌడీలకి అన్న దగ్గర, మరి బైరెడ్డి గారి సిస్టరే కదా ఇప్పుడు ఎంపీయే ఆవిడ. మరి ఎంపీ అయినప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి అదంతా ఫ్యాక్షన్ ఫ్యామిలీయా లేకపోతే మీరు చెప్తున్న రౌడీ ఫ్యామిలీ? ఒకసారి చెప్పండి. శబరి గారు అదే మరి. సో నేను ఎందుకు వాళ్ళ ఆడపిల్లల గురించి మనం మాట్లాడను, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషికి అట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అది అందరికీ వర్తిస్తుందని నేను అనుకుంటా. రెండోది, ఇప్పుడు మీరు ఒకటి గమనించారు, నేను ఆయన ఏమి ఇచ్చారు, మీ దగ్గర ప్రతి ఒక్కటి జేబులోనూ ఒక ఆయుధం గన్ రూపంలో సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాని ఒక ఆయుధం కింద వాడండి అన్నప్పుడు ఏమవుతుంది? వీళ్ళు గడప గడపకి వీళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ స్టిక్కర్లు 5,70,00,000 67 లక్షలు ఎంతో నిన్న జీవో ఇచ్చి ఆ ప్యాంప్లెట్లు, బ్రోచర్లు, స్టిక్కర్లు ఇచ్చి మేము మంచి ప్రభుత్వాన్ని అందరితో అనిపించుకునే కార్యక్రమానికి తెరలేపారు. సంక్షేమాలు ఇవన్నీ నేను మొన్న కూడా చెప్పాను. కంపారేటివ్స్ 2 వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు రియాక్టివ్ మోడ్స్ ఎట్లా ఉంటాయి? ఆ రియాక్టివ్ మోడ్స్ కనుక రికార్డ్ అయ్యాయి అనుకోండి, అది సోషల్ మీడియాలో ఉన్నాయనుకోండి, ఎవరు భయం పడాలి? సంచిత ఎక్కడైనా ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవగానే దాని రెప్రికేషన్స్ వీళ్ళకి వస్తున్నాయి. అయితే ఒకటి, మీ ఫోనే మీ గన్ అన్నాడు, బాగానే ఉంది. ఆ గన్నుని వ్యక్తిత్వ హననానికి ఉపయోగించకూడదు కదా. ఆ దిశగా వాళ్ళ కార్యకర్తలకు ఆయన చెప్పాలి. ఆ మాట ఎందుకు ఆయన చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? ఎవరన్నా ఇప్పుడు మీరు వ్యక్తిత్వ హననం అన్న దగ్గర భూతాలు, పిశాచాలు, సైకోలు, రాక్షసులు, రాక్షస పాలన ఇవన్నీ మీరు మాట్లాడుతుంది అయితే సార్ వాళ్ళు చేశారని వీళ్ళు చేయాలని అది చేయమని ఎక్కడైనా ఇండికేషన్ ఇచ్చాడా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు మీ కెమెరామెన్ ఇక్కడ కూర్చొని రికార్డ్ చేస్తున్నాడు, దాన్ని రికార్డ్ చేయడం మనిషి ఇంకేవో రికార్డ్ చేస్తే ఏం చేయాలా? అలా ఎవడ పని ఆడు చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ మీరు ప్రజల్లోకి ఇద్దరు ప్రభుత్వాలు చేసిన ప్రగతిని పురస్కరించుకొని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎవరేంటనేది ఎస్టాబ్లిష్ చేయడం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఒక నెరేటివ్ ఎవరి దగ్గర నుంచి బిల్డ్ అవుతుందో ఆ నెరేటివ్కి కౌంటర్ చేయలేని పరిస్థితిలో వ్యక్తిత్వ హననం ఎవరి దగ్గర నుంచి జరుగుతుందో ప్రజలు గమనించమనండి. ఇప్పుడు ఒకటి, ఇవాళ నుంచి అయితే ఒక నెరేటివ్ చాలా బలంగా జనంలోకి వెళ్ళిపోతుంది. ఏమని? జగన్మోహన్ రెడ్డి ఒక భూతం, ఆ భూతాన్ని 1000 అడుగులు గొయ్యి తీసి మేము పాతేస్తాం అనేది వెళ్ళిందనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి పార్టీకి అసలు అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది. సార్ మీరు ఒకటి గుర్తుంచారు, వాసుదేవన్ గారి గురించి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు
గతంలో రాజద్రోహం కేసు పెట్టించుకున్నాడు ఆయన దగ్గర. రాజద్రోహం కేసు ఏమైందో అందరికీ తెలుసు. ఇవాళ రాజద్రోహం కేసుకి ఉరిశిక్ష పడిపోయిందని నేను నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నాను అనుకోండి, హౌ ఇట్ సక్సీడ్? బెయిల్ మీద ఉన్నాడు కానీ రేపు పోలీసులు బయట వెయిట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారని ఆ తపేలా ఛానల్లో చెప్పిన పెట్టకథ చెప్తున్నాం అనుకోండి, రేపు పొద్దున కూడా వచ్చి అదేట్రా నిన్న పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పావు కదరా ఇవాళ రాలేదు అన్నది గమనిస్తారా గమనించరా? గమనిస్తారు. అలా నానా పూలి కథ 4 రోజులు అవుతుందా 5 రోజులు అవుతుందా? ఒకటే కానీ అదే ఒక 10 అబద్ధాలు ఒకే అబద్ధం 10 రోజుల పాటు ఒక 1000 మంది చెప్తున్నట్టు నిజమైపోతుంది కదా. అది నేను చెప్తుంది అదే. గ్లోబల్ ఇప్పుడు ఇదే గ్లోబల్ ప్రచారం అన్ని బాగానే ఉన్నాయి. ఈ 10 రోజుల అబద్ధం వీళ్ళు సస్టైన్ అవ్వలేకపోతున్నారు కదా. ఎందుకు అట్లా బ్రహ్మాండంగా జనంలోకి తీసుకెళ్తున్నది తెలుగుదేశం తీసుకెళ్తున్నారు. గతంలో మీరు చేసిన వాళ్ళ గొప్ప పని ఏంటంటే ఆ ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పుడైతే వాళ్ళ కొంప ముంచాడో ఆ పింక్ డైమండ్ ఈ చెత్త చెదారు పెట్టిన దానికి వీళ్ళు ఈసారి మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఎందుకంటే ఆడి దగ్గర నుంచి వచ్చిన కొక్కమూత పిందులు వీళ్ళ దగ్గర ఉన్నారు కదా. అవే నెగిటివ్ నెరేషన్స్ ప్రజల్లోకి తీసుకెళ్తే సక్సీడ్ అవుతారని ప్రయత్నిస్తున్నారు. అవులాంగ్ ప్రజలు నానా పూలి కదా ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి పూలు వచ్చి తినేస్తానికి నాకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ టైం మిమ్మల్ని నమ్మి ప్రభుత్వం మీకు ఇచ్చారు ఏది టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్. అబ్నార్మల్ ప్రామిసెస్ చేశారు అపార్ట్ ఫ్రమ్ నవరత్నాలు. సో అవి ఎక్కడ గ్రౌండ్ అవునప్పుడు ప్రజలు నానాపులి కదా రెండోసారి విని మూడోసారి ఏం చేస్తారు? భూతం కాన్సెప్ట్ ని మిగిలిన 2 పార్టీలు ఎందుకు ఓన్ చేసుకోలేదు లేదా ఎందుకు డిజోన్ చేసుకున్నాయి చెప్పనా? మీకు ఫస్ట్ చేతామని అమిత్ షా గారి మీటింగ్ ఒకసారి వినండి. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఇరు రాష్ట్రాలు వెన్నుముక ఉన్న బీజేపీ నాయకుల్ని పెట్టుకుంది. ఏది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ట్రూ సంగీస్ని పెట్టు కదా. అక్కడ మెయిన్ చలపతిరావు గారి అబ్బాయికి ఎప్పుడైతే ఇచ్చారో బీజేపీ మొక్కమోని ధైర్యంతో తల వంచదు. ఆగస్టు రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సనాతన ధర్మం అని పనికిమాలిన పనులన్నీ చేసుకొని తిరుగుతుంటే తమిళనాడులో ఎలాంటి కేసు పెట్టారు చూసారా? ప్రపంచంలో ఏ రాష్ట్రంలోనూ బిఎన్ఎస్ కేసులు పెట్టరు, మన రాష్ట్రంలోనే బిఎన్ఎస్ పెడతారు. ఆయన మీద పెట్టిన క్రిమినల్ కేసులో బిఎన్ఎస్ కేసు పెట్టలే, చూసుకోమనండి. అంటే ఒక రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సైలెన్స్ బీజేపీ స్వతంత్ర ప్రతిపత్తి ప్రదర్శిస్తున్నప్పుడు మేము ఇండిపెండెంట్గా గ్రో అవ్వడానికి ఒక వెసులుబాటు తీసుకుంటున్నాం. ఎందుకంటే సొట్టపనులు పెట్టి వీళ్ళతో రాయబారాలు సంధించి ఈ బీజేపీ తెలుగుదేశం సమన్వయం సంధానం ఆల్రెడీ బీజేపీ మేనిఫెస్టో పట్టుకోలేదు. ఉండొచ్చు అనుకున్నారు కదండి, ఎందుకని అది జరగలేదు? ఇంకేం గతి లేక అనుకున్నారు. గతి లేనిది బీజేపీ కాదు కదా. బీజేపీ ఎప్పుడు ప్రభుత్వం ఎలాగైనా సరే కాంకర్ చేయడానికి వాళ్ళకున్న శ్రద్ధ ఇంకెవరికి ఉండదు. సో ఆ ప్రాస్పెక్ట్లో గ్యారంటీగా కాంకర్ చేయడానికి నిజమే. మనం గుర్తుంటే నరేంద్ర మోడీ గారు తొలిసారి ప్రధానమంత్రి చేపట్టిన 2వ రోజే బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించి నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ కండి అని చెప్పి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ళు దిశానిర్దేశం కాదు, వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. మీకు అది ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఒరిస్సా ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు, ఒరిస్సా నుంచి యూపీ నుంచి అలా తిరుగుతూనే ఉంటాడైనా హెర్క్యులెన్ టాస్క్ చేస్తుంటాడు. నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ హిస్ నేమ్. వీళ్ళు ఒక సెట్ ఆఫ్ ఎలక్షన్ టీం ఉంది వాళ్ళకి. ఒక స్టేట్ అయిపోగానే ఇంకో స్టేట్ మీద పడిపోతారు. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఆల్ దీస్ డేస్ దే హావ్ బీన్ కన్సిడర్డ్. ఇక్కడ మీకు టాలరెన్స్ ఇస్ నాట్ పెరిమిడబుల్. ఎందుకంటే మీదట తెలుగుదేశం వాసనలు మేము అంగీకరించబోము అని ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితమైన ఇండికేషన్స్. ఆంధ్రప్రదేశ్, నేను తెలంగాణ అంటలేదు, తెలంగాణ కూడా మీకు తెలంగాణలో మీకు తెలుసో తెలీదు, బీజేపీ మీకు చాలామంది మిత్రులు ఉన్నారు, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. తెలంగాణ అధ్యక్షుల్లో ఉన్నంత తలకాయ నొప్పులు ఇంక ఏ రాష్ట్రంలో మాకు లేదన్న ఫుడ్ డౌన్ చేసిన దగ్గర ఆల్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రఘునాథన్ రావు గారిని కానీ